కన్వర్ట్ అయింది. అవునవునండి. అదే హీ వాజ్ సో కాన్ఫిడెంట్ ద ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్. అందుకని హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన అంత నుంచున్నారు, దాన్నే సండే నుంచి కలెక్షన్ గా రిఫ్లెక్ట్ అయినాయి. అది నేను అదే అన్నాను కదా, ఎందుకు ఇంత బ్యాక్లాష్ వచ్చింది, నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలియదు. దాన్ని పెట్టుకునే రిలీజ్ కి టార్గెట్ చేస్తూ అలా చేశారా, లేకపోతే నిజంగానే నచ్చలేదా, అది నిజంగా వాళ్ళకే తెలియాలి చేసినాం. ఆబ్వియస్లీ మహేష్ గారు స్టార్డమ్ కూడా యాడ్ అవుతుంది కదండి. స్టార్ హీరో అంటే అదే కదా మరి. ఆబ్వియస్లీ హీరో గారు స్టార్డమ్ యాడ్ అవుతుంది. హీరో గారిని చూడడానికి ఫ్యామిలీస్ బయటకు వస్తారు. ఆ ఫ్యామిలీస్ బయటకు వచ్చి చూసిన ఫ్యామిలీసే కదా సినిమా అయిపోయిందో బయటకు వచ్చి బాగుందని చెప్తున్నారు. చాలా మంది రివ్యూస్ చూసి సినిమా చూడకుండా కొంచెం అంటే ఒపీనియన్స్ కి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది సినిమా ఉండొచ్చండి. మహేష్ ఎనర్జీ గురించి మహేష్ ఫస్ట్ టైం కొంచెం మాస్ గా గానీ అవును, డాన్సుల మీద చాలా మంచిది వచ్చింది. సార్ ఎనర్జీ మీద, సార్ అసలు వన్ మ్యాన్ షో అని వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కాదు, ఇవన్నీ ఆడపోయాయి కదా సినిమా రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. దట్స్ వాట్ అంటున్నాను. ఫస్ట్ డే ఒక 12 hours ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యావక్ కి కొంచెం షేక్ అయ్యాం కానీ ఆఫ్టర్ దట్ ద ఫిల్మ్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ 6 days. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. అన్నింటినీ దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమా కింద రెవెన్యూ ఇచ్చి నా భయాలందరినీ సేవ్ చేసిన ఆడియన్స్ కి చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. మహేష్ బాబు గారికి నేషనల్ వైడ్ హ్యూజ్ మార్కెట్ ఉంది కదా, ఈ సినిమాకి వచ్చేటప్పుడు రీజనల్ గా చేయడానికి రాజమౌళి గారి సినిమాతోనే ఆయన అన్ని ఓపెన్ చేద్దామని అది నెక్స్ట్ గా అలా ప్లాన్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, దానికే మీరే కారణం చెప్పాలి. వై, ఎందుకు మేమంటే అంత ప్రేమ, అంత ఐ కాన్స్పిరసీ చేశారు ఇది అది అని మాట్లాడడం చిన్నపిల్లని కాదు, కానీ మా మీద ప్రేమ, మా మీద అతి ప్రేమ అంతే జనానికి. ఆ ఒక సెక్షన్ ఆఫ్ జనానికి కానీ సోషల్ మీడియా కానీ మా మీద ఉన్న ప్రేమ అది. సార్ అయితే ఈ బ్యాక్ క్లాష్ విషయంలో సరే మీడియా కొంత సెక్షన్ మీడియా ఇస్తున్నారు, మీరు పదే బాగుంది సార్ వినడానికి. బట్ డోంట్ యూ థింక్ సినిమాలో రియల్ గా ఏం ప్రాబ్లం లేదా? అంతా ఇక్కడ ఎదురుకుంటుందా సినిమాలో ప్రాబ్లమ్స్ మాట్లాడుకుందా? దా నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. లైవ్ అంట, సారీ. ఇప్పుడు నేను చెప్పనా సినిమా ఏంటో,